హలో ఫ్రెండ్స్, మన ఏపీ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ వైజ్గా రిలీజ్ చేస్తున్నటువంటి జాబ్ నోటిఫికేషన్లో భాగంగా అయితేనండి ఈరోజు మరొక డిస్ట్రిక్ట్ నుంచి అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయిందండి. ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఫీ, ఎటువంటి అప్లికేషన్ ఫీ, ఎటువంటి ప్రాసెస్ ఫీ లేదండి. జస్ట్ మనం అప్లై చేస్తే రిజల్ట్ ఆధారంగా అంటే మనకు ఉన్నటువంటి మెరిట్ ఏదైతే ఉందోనండి, సో ఆ మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలతో భర్తీ చేయనున్నారండి. సొంత జిల్లాలలో ఉండి ఉద్యోగం చూసుకునే వారందరికీ ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలండి. సో ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఈ నోటిఫికేషన్ మనకి ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే వచ్చిందండి. సో ఇందులో భాగంగా మనకి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ DCPUని అయితే భర్తీ చేయనున్నారండి. సో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ కానీ, సోషాలజీ కానీ, చైల్డ్ డెవలప్మెంట్, హ్యూమన్ రైట్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ, లా, పబ్లిక్ హెల్త్, కమ్యూనిటీ రీసోర్స్ మేనేజ్మెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండి. ప్రతి నెల మనకి అక్షరాల 44,023 రూపాయలు అయితే ఉన్నారండి. ఇవి పూర్తిగా కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అండి. ఇవి పర్మనెంట్ అవుతాయంటే భవిష్యత్తులో చెప్పలేమండి. ప్రస్తుతానికైతే కాంట్రాక్ట్ జాబ్స్ అండి. మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా దీనికి అటాచ్ చేయండి అండి. అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా కానీ మీకు ప్రిఫరెన్స్ అనేది ఉంటుందండి. ఇక జాబ్ లొకేషన్ వచ్చేపాటికంటే రాజమహేంద్రవరం ఈస్ట్ గోదావరి డిస్టిక్లో అయితే ఉంటుందండి. ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజమహేంద్రవరం నుంచి అయితే రిలీజ్ అయిందండి. ఈ పోస్ట్కి అప్లై చేసుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 25 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. ఈ కేటగిరీ ఆ కేటగిరీ లేదండి, అందరూ అప్లై చేసుకోవచ్చండి. ఈ ఉద్యోగానికి ట్రై చేయబోతున్న ప్రతి ఒక్కరు అండి స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా కరికులం మెటా CV అనేది ఇలా ఉంటుందండి. సో దీంట్లో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేము, మీ నేము, మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ప్రొఫెషనల్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అదేవిధంగా మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కూడా దీంట్లో రాసండి. దీనితో పాటు మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, రెసిడెన్షియల్ సర్టిఫికేటు, మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అండి ప్రతిదీ సెల్ఫ్ అటాచ్ చేసండి. కుదిరితే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా దీనికి పెట్టి సెల్ఫ్ అటాచ్ చేయండి అండి. జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ దగ్గరికి వచ్చి అయితే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కానీ, నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేయండి. గుర్తుపెట్టుకోండి, 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రం ఈ పోస్ట్కి అయితే అప్లై చేయండి. ఒకవేళ ఆన్లైన్లో దొరకకపోతేనండి ఆఫ్లైన్లో మహిళా ప్రాంగణము బొమ్మలూరు దగ్గరలో ఉన్నటువంటి జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయం బొమ్మలూరు దగ్గరికి అయితేనండి వాళ్ళు డైరెక్ట్గా అయితే CV ఇస్తారండి. ఆ CVని మనం తీసుకోనండి ఫిల్ చేయాలండి. అంటే ఇందాక స్క్రీన్ మీద చూసాం కదండి, ఆ CV వాళ్ళు అక్కడ ఇస్తారు. దాన్ని ఫిల్ చేసి 28/1/2025 నుంచి 6/2/2025 సాయంత్రం 5 గంటల లోపు అయితేనండి జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయము బొమ్మలూరు, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వరకు వచ్చి అయితే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, అర్హత అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేయండి. దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ కానీ, అప్లికేషన్ లింక్ కానీ ప్రతిదీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.